ఎప్స్టీన్ యొక్క ఈ సెక్స్ స్కామ్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా కెలికేసింది. వ్యాపారవేత్తలు, లేకపోతే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, ఇంకా అనేక మంది ఇందులో ఉన్నారు. అయితే ఇప్పుడు మక్కాకి చెందినటువంటి వస్త్రం ఇప్పుడు ఇక్కడ పెద్ద సంచలనానికి దారితీసింది. దీనికి సంబంధించి ఈ కాబాని కప్పేటటువంటి కిస్వా, అంటే అక్కడ మక్కాలో ఉన్నటువంటి కాబాని కప్పేటటువంటి కిస్వా అంటే ఒక నల్లటి వస్త్రం, దాని మీద బంగారంతో చేసినటువంటి ఈ ఖురాన్ యొక్క వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయిస్తారు. అలాంటి వస్త్రాన్ని ఇప్పుడేమొచ్చేసి ఆ వస్త్రమే, అలాంటి వస్త్రం కాదు, అక్కడికి పంపించేటటువంటి వస్త్రం 2017లో ఎప్స్టీన్ దగ్గరికి చేరింది. ఎప్స్టీన్ తన ఇంట్లో నేలపై పరిచి ఎప్స్టీన్ కుటుంబ సభ్యులు దాని మీద నడిచారు. అది ఇప్పుడు పెద్ద సంచలనానికి దారితీయడమే కాకుండా సౌదీ అరేబియా, ఖతారు, మిగతా ఇస్లాం దేశాలన్నీ కూడా ఇప్పుడు దీని మీద చాలా కోపంగా ఉన్నాయి. దీన్ని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారని ఎంక్వైరీ చేస్తే అది 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన వ్యాపారవేత్తలు అజీజా అల్ అహ్మదీ మరియు అబ్దుల్లా అల్ మారీ ద్వారా ఈ వస్త్రం ఎప్స్టీన్కి పంపబడింది. బ్రిటిష్ ఎయిర్వేస్ ద్వారా వీటిని ఫ్లోరిడాకు రవాణా చేశారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఎప్స్టీన్ దగ్గర కొంతమంది అమ్మాయిల్ని పొందారు, ఈ వ్యాపారవేత్తలు కూడా. సో దానికి కానుకగా వీళ్ళు ఎప్స్టీన్కి అది పంపిస్తే ఎప్స్టీన్ ఏమొచ్చేసి ఇంట్లో పరుచుకున్నాడు. ఇక్కడ ముస్లిం సమాజం అందరూ కూడా దీన్ని చాలా పవిత్రంగా దోస్తారు. అలాంటి క్లాత్ ఎవరి దగ్గర ఉండదు, అది మక్కాలో మాత్రమే ఉంటుంది. ఆ మక్కా మీద కాబాని కప్పడానికి ఆ నల్లటి వస్త్రాన్ని తయారు చేయిస్తారు. ఒకవేళ మిగతాది ఎక్కడైనా తయారు చేస్తే అది కూడా అక్కడ వేరే మక్కా మసీదు లాంటి మసీదుని కప్పడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు దీని మీద ఆయన తొక్కడం, దాన్ని కింద పరచడం అనేది అపవిత్రంగా భావిస్తున్నారు. ఇప్పుడు దీని గురించి సమాధానం రావాలి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటి, మొత్తం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది సౌదీ అరేబియా.